సార్ యాక్చువల్గా ప్రమోషన్స్ అన్నది చాలా బలం ఏ సినిమాకైనా సరే. సో డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల రాజ్ తరుణ్ గారు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా సినిమాకి, పురుషోత్తమ సినిమాకి? ఇద్దరు యూ కెన్ బోత్ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ప్లస్ మైనస్. సో హౌ ఈజ్ వర్క్ అంటే హౌ ఈజ్ రాజ్ తరుణ్ విత్ యూ? అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, బికాస్ ఐ నో ద ఇన్సిడెంట్, ఎవ్రీ వన్ నోస్ ద ఇన్సిడెంట్. సో ఆ ఏ అయితే అలిగేషన్స్ వేస్తున్నారో మీతో ఎలా బిహేవ్ చేసేవారు? హౌ హీస్ టు బి ఆన్ సెట్స్ ఎలా ఉండేవారు? ఆన్ సెట్ నేను కొత్తగా వచ్చానని ఒకవేళ ఏదైనా ఒక పెద్ద హీరోతో యాక్ట్ చేయాలనుకుంటే ఎవరితో యాక్ట్ చేస్తారు? నానితో. ఏమండో నాని గారు చెప్పండో చెన్ని గారు అందరిని తిడుతుంది, కౌంటర్ లేస్తుంది అన్నది. డిడ్ యూ ఎవర్ డిడ్ కౌంటర్ టు యువర్ డైరెక్టర్ ఎప్పుడైనా? వెన్ యూ డిడ్ నాట్ అని అడగాలి మీరు. అసలే ఫైర్ బ్రాండ్ రచ్చ కొడితే తీస్తది మీ. హాయ్ హలో, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ప్రతిసారి లాగానే ఒక ఇంట్రెస్టింగ్ మూవీ టీమ్ తోటి అయితే నేను రెడీగా ఉన్నాను. అది కూడా పురుషోత్తముడు మూవీ అనమాట. మరి ఈ మూవీ లైక్ జూలై 26th అయితే మన అందరి ముందుకి రాబోతుంది. అండ్ మూవీ టీమ్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. డైరెక్టర్ గారు రామ్ అండ్ హీరోయిన్ హాస్ని మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. మరి ఈ హాస్ని మన పాత హాస్ని లాగా హహా హాస్ని అంటదా లేదంటే అంతకు మించి ఉంటుందో తెలుసుకుందాం. హలో, హాయ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ప్రమోషన్స్ తోటి. హౌ ఇస్ ద ఫీలింగ్ యాక్చువల్లీ? కొంచెం టైర్డ్గా కూడా ఉంది, కానీ ఇప్పుడు మీరు యాక్టివ్ చేసేసారు వాయిస్తో. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుషోత్తముడు చాలా భారీ టైటిల్ అనే చెప్పాలి ఇది. అంటే టైటిల్ బరువు మోస్తుంది, హీరో మోస్తున్నాడు, మీరు మోస్తున్నాడు అండ్ ఈవిడ కూడా. సో ఎందుకు ఇంత లైక్ భారీ టైటిల్ని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే భారీ టైటిల్ అనుకున్న కన్నా ఒక హోమ్లీ టైటిల్, తెలుగు టైటిల్ పెట్టాలనే ఉద్దేశం అనిపించిందండి. అంటే ఈ టైటిల్ని కూడా కథకి ఏదైతే సూట్ అవుద్దో దాని ప్రకారం తీసుకోవడం జరిగిందండి. ఓకే. ఇప్పుడు మనకి పురుషోత్తముడు అంటే మనం శ్రీరాముడిని మనం పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తుంటాము. ఈ కథ కూడా కొంచెం ఆ మోడ్లో వెళ్తూ ఉండేది. ఒక ఒక ధర్మాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మం తప్పకుండా ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదుర్కొని చివరికి ఎలా నిలబడ్డాడనే ఒక పాత్ర ఏదైతే ఉంటుందో అది కథకి చాలా పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. సో తెలుగు వాళ్ళకి ఏంటంటే మనకి ఇలా క్లాస్గా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇష్టపడతారు. సో ఒక కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఒక 70 ఏళ్ల దగ్గర నుంచి ఇంట్లో మనం ఉండే తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ దగ్గర నుంచి ఒక 4 ఏళ్ల పిల్లాడి వరకు అందరం కుటుంబం అంతా కలిసి వచ్చి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా చూసి మన తెలుగు నటులు అందరూ వాళ్ళు చేసే యాక్టింగ్, వాళ్ళు చేసే ఫన్, వాళ్ళ పడే ఇమోషన్స్ అన్నీ తీసుకొని మనం ఒక అద్భుతమైన సినిమా చూసి బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. ఓకే, సూపర్. చాలా బాగా చెప్పారు టైటిల్ గురించి అడిగితేనే. సో హీరోయిన్ దగ్గరికి వచ్చేద్దాం. చాలా క్యూట్గా ఉన్నారు. ఇందాక నేను చూస్తున్నా తెగ తెలుగు మాట్లాడేస్తున్నారు. యు ఆర్ బేసిక్లీ యువర్ ఫ్రమ్ ముంబై. సో మీ మదర్ టంగ్ ఏంటి? మరాఠీలో మా సినిమాని వచ్చి చూడండి అని అనడానికి ఏం చెప్తారు? येथे 26 जुलैला आमची मूवी रिलीज होत आहे. तुम्ही नक्की येऊन थिएटरमध्ये सगळे पहा. థ్యాంక్ యూ. ఆమె తుమి బాలోకి భాషి అంటారు, అది బెంగాలీ. అంటే ఆమె తుమి నామి అని అంటే నాకు రెండు మిక్స్ ఏమో. అది కూడా రాజ్ తరుణ్ గారి సినిమాయే కదా. వెరీ మంచి హిట్ అందుకున్న మూవీ. యాక్చువల్ చూసారా? బేసిక్గా మీరు రాజ్ తరుణ్తో యాక్ట్ చేసే ముందు రాజ్ తరుణ్ మూవీస్ ఏమైనా చూసారా? అవును, చూసాను. ఏం చూసారు? ఉయ్యాల జంపాల చూసాను, అదైతే ఫేవరెట్. బికాజ్ అవికా గౌర్ ఉంది అందులో. ఫస్ట్ ఫిల్మ్ చేసింది ఆ అమ్మాయి అని చూసాను. సో అప్పుడు అవికా గౌర్కి సైడ్ పెట్టి రాజ్ తరుణ్కి ఎక్కువ చూసాను. సూపర్. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? హౌ ఇస్ యువర్ క్యారెక్టర్? ఏంటి అసలు? అమ్ము చాలా గొడవ చేస్తుంది, టార్చర్ పెడుతుంది హీరోకు. చాలా బబ్లీగా ఉంటుంది, ఫుల్ టార్చర్. అంటే అమ్ము తక్కువ పని చేస్తుంది, అందరికి ఎక్కువ పనులు చెప్పేస్తుంది. సో అలాంటి బిల్డప్. ఓకే, సో నైస్. ఈవెన్ ఎందుకు తీసుకున్నారండి అమ్ము క్యారెక్టర్ కి? బీయింగ్ తనకి ఇది ఫస్ట్ ఫిలిం నాకు తెలిసి తెలుగులో ఫస్ట్. తెలుగులో ఫస్ట్. ఓకే. సో తిననే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఎన్ని ఆడిషన్స్ చేశారు ఆన్ యావరేజ్ గా? జీరో ఆడిషన్స్ ఫస్ట్ నుంచి ఈవెనే చూస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి తెలుగు కాకపోయినా కూడా తెలుగు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే షీ ఈస్ సో డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండి. సో చూడటానికి కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. అదే ఇప్పుడు మా ట్రైలర్ రిలీజ్ చేస్తే కింద మీమ్స్ అన్ని ఆడెవడో ట్రైలర్లా ఉంది అంటే అమ్మాయి బాగుంది అని ఎవరో ట్రైలర్స్ వస్తూ ఉన్నాయి.
సో నేను అంత కష్టపడిందంతా ఈ అమ్మాయి కొట్టేస్తా ఉంది సింపుల్గా. ఓకే సో ఏంటంటే కాదు అది ప్లస్ అవ్వాలనే కదా మీరు తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ప్లస్ అవ్వాలి కానీ డామినేట్ అవ్వకూడదు. ఓకే జోక్స్ అపార్ట్, తనను తీసుకోవడానికి కారణం ఏంటంటే తను ఫస్ట్ ఈ కథను పూర్తిగా అర్థం చేసుకుంది, తెలుగు బాగా నేర్చుకుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఎక్కడా కూడా నేను హీరోయిన్ అని కానివ్వండి, లేకపోతే కనుక వేరే ఏమి జాడ్యాలు ఏమి అమ్మాయి మనిషి ఉండేది కాదు. మాలో కలిసిపోయేది, చెప్పింది వినేది. సో ఏ హీరోయిన్ అయినా మనకు అలాంటి హీరోయిన్ దొరికితే ఏ డైరెక్టర్ అయినా ఎందుకు వెనక అడిగేస్తారు. సో ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ మాకు హాస్యంలో కనబడగానే షీ ఈస్ ద వెరీ పర్ఫెక్ట్ అనుకోను. కథలో పాత్రకి తన రియల్ లైఫ్ చాలా దగ్గరగా ఉంటుందండి. అందరినీ చెడామడా తిట్టేస్తా ఉండటం, అంటే తిట్టడం ఇన్ ద సెన్స్ అమ్మాయి సో ఓపెన్, కౌంటర్ వేయడంలో మాస్టర్. సెట్ లో ఒకడెవరన్నా కౌంటర్కి సమాధానం లేదంటే వినపడ్డా కూడా అసలు తప్పని పడిపోద్ది. తెలుగులోనే తెలుగు కానీ వేరే లాంగ్వేజ్ వచ్చినా కూడా సెట్లో మేము రాజమండ్రిలో చేసాము, కడియంలో. మా సైడ్ అంటే మాది వెస్ట్ గోదావరి, యాక్చువల్లీ భీమవరం దగ్గర ఆకివీడు. ఇది కడియంలో చేసామండి. మనకి పూల మొక్కలు ఇవన్నీ. అవునవునవును, కడియం ఇస్ ఫేమస్ ఫర్ నర్సరీస్. మొక్కలు. సో ఈ కథ కూడా దాదాపుగా పూలను బేస్ చేసుకొని, పూల రైతులను బేస్ చేసుకొని ఉన్న బ్యాక్డ్రాప్ లో చేసామండి. ఇంతవరకు ముందు ఎప్పుడు రాలేదు. సో అక్కడ పెరుగుతున్న ఒక అమ్మాయి గడుసు పిల్ల ఎలా అయితే అందరినీ డామినేట్ చేస్తూ ఉంటుందో, హీరోను కూడా అమ్మాయి ఎలా ముప్పతిప్పులు పెట్టిందనే కాన్సెప్ట్ తనకు దగ్గరగా ఉండడం వల్ల మాకు ఇంకొంచెం ఈ అమ్మాయిని తీసుకోవడం చాలా ఈజీ అయింది. ఓకే కాదు, డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా గడుసు పిల్ల అందరినీ తిడుతుంది, కౌంటర్ లేస్తుంది అన్నది. డిడ్ యూ ఎవర్ డిడ్ కౌంటర్ టు యువర్ డైరెక్టర్ ఎప్పుడైనా? వెన్ యూ డిడ్ నాట్ అని అడగాలి మీరు. ఎప్పుడు వేయలేదు వెతకాలి మేము. ఆ రోజు నన్ను వదిలేసిందని చెప్పాలి. ఎవ్రీవన్ హ్యావ్ దట్, అరే డైరెక్టర్ తిడితే మళ్ళీ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ చూపించరు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవ్రీ హీరోయిన్. ఆల్మోస్ట్ రాజమండ్రికి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ లేదని లేదు కదా అక్కడ, ఇంకా హీరోయిన్ లేదు అక్కడ ఛాన్స్ లేదు. అక్కడ చాలా తెలివైందండి మీ హీరోయిన్. అవును అవును, హాసిని చాలా తెలివైంది. సో ఒక లైక్ రూరల్ అమ్మాయి క్యారెక్టరే కదా తనది. ఆల్మోస్ట్ చదువుకున్న రూరల్ అమ్మాయి, చదువుకున్న రూరల్ ఒక డిగ్రీ చేసి, ఒక పల్లెటూరులో డిగ్రీ చేసిన పిల్ల ఎలా అయితే ఉంటుందో, తన సొంత కాళ్ళ మీద నిలబడతా, ఒక తల్లి లేకుండా ఒక అనారోగ్యమైన తండ్రిని సపోర్ట్ చేస్తా, ఒక పెద్ద పూల తోటని తను ఎలా ముందుకు తీసుకెళ్తా ఉంది. ప్రవీణ్ గారి సత్య అనే క్యారెక్టర్ ప్రవీణ్ గారు చేశారు. హిలేరియస్ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ క్యారెక్టర్ అండి. అతని సపోర్ట్ వీళ్ళిద్దరు కలిసి హీరోని ఎంత టార్చర్ చేసి పెట్టారు, ఎలా పెట్టారు అన్నది మనం సినిమాలో చూడవచ్చు. అంతేనా? సో అమ్ముకి హాసినికి ఉన్న ఒకే ఒక కామన్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? ఓన్లీ వన్ క్వాలిటీ, గడుసు పిల్ల. గడుసు పిల్ల. నాకు ఈవిడ తెలుగు మాట్లాడుతుంటే భలే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఐ సెడ్ దీనికన్నా ముందు కూడా నేను గతంలో ఒక పేకమేడలు హీరోయిన్ అనుషతో కూడా, ఆమె కూడా కన్నడ అమ్మాయి యాక్చువల్లీ, తెలుగు ఎంత బాగా మాట్లాడుతుందో, తన డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. అయితే సో ఈ మధ్య వస్తున్న అప్కమింగ్ యాక్టర్స్ అందరిలో కూడా ప్లస్ ఏంటంటే దే ఆర్ లెర్నింగ్ తెలుగు వెరీ బ్యూటిఫుల్లీ. చాలా సంవత్సరాల నుంచి ఉన్న హీరోయిన్స్కి పూర్తిగా తెలుగు రాదు. అలాంటిది మీరు నేర్చుకుంటారంటే నిజంగా అది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. సో ఇందులో చాలా కాస్టింగ్ అన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే. బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. ఇంతమందిని మేనేజ్ చేయడం ఎలా సాధ్యమైంది మీకు? అండ్ మీకు కూడా ఇప్పుడే క్వశ్చన్ చెప్పేస్తున్నా, మధ్యలో చెప్పండి, వీళ్ళు ఎవరితోటైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా మీకు? బ్రహ్మానందం సార్తో ఉన్నాయి, అండ్ రాజా రవీంద్ర గారితో ఉన్నాయి, అండ్ హీరోతో అండ్ ప్రవీణ్ గారితో ఉన్నాయి. నైస్. మీరు చెప్పండి వీళ్ళందరిని ఎలా హ్యాండిల్ చేశారు? అండి మీరు మంచి ప్రశ్న వేశారు. అయితే వీళ్ళందరినీ కొత్త వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ని, ఒక లెజెండ్స్ని అసలు మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరమే ఉండదండి. దే నో దేర్ లిమిట్స్, దే నో హౌ టు డూ ఇట్, దే నో హౌ టు కంప్లీట్ ఇట్. సో నాకు లక్కీగా వీళ్ళందరూ భారతదేశం గర్వించదగ్గ నటులండి. ఒక చిన్న సినిమాకి కొత్త డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళకి ఎంతోమంది డైరెక్టర్స్ని చూస్తుంటారు. సో నేను ఒక నా చిన్న బుర్రలో ఒక చిన్న సీన్ రాసుకొని దానికి డైలాగ్ రాసి ఒక పెద్ద ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక పెద్ద రమ్యకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయటం, నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, అరే కొత్త కుర్రాడు పాపం ఏదో కష్టపడుతున్నాడు అనే ఉద్దేశంతో చాలా సపోర్టివ్గా, చాలా ఇన్వాల్వ్ అయ్యి నేను ఏదైతే కోరుకుంటానో దానికన్నా ఒక 10% ఎక్కువగా ఇవ్వడానికి వాళ్ళు చాలా
ముందుకు వస్తారండి. ఓకే. నిజంగా అంటే వాళ్ళు కూడా మనలో డెడికేషన్ ఏంటి, కథలో ఎంత డెప్త్ ఏంటి ఏముంది, ఎంత బాగా రాసుకున్నారు అని వాళ్ళు సినిమాని యాక్సెప్ట్ చేయటం అంటేనే కథలో ఒక దాని తాలూకు గాఢత ఉంటేనే, వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఉంటేనే వాళ్ళు సినిమా ఒక కథను ఒప్పుకుంటారు. సో దే నో ద వాల్యూ ఆఫ్ ది స్టోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారెక్టర్స్ విచ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వీళ్ళందరూ మేనేజ్ చేయటం ఏంటంటే, వాళ్ళందరూ ఒక సెట్ మీద ఒకేసారి నేను డైరెక్ట్ చేయటం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఐఎమ్ హానర్డ్, ఐఎమ్ బ్లెస్డ్. సో వీళ్ళందరినీ చూసుకొని నేర్చుకోవడానికి ఇది నెక్స్ట్ ఫిల్మ్కి నాకు ఎంత బాగా ఉపయోగపడిందని ఒక రకంగా మీరు అడగాల్సి వస్తుంది. సో దీస్ పీపుల్ ఆర్ ఈచ్ వన్ పర్సన్ ఈజ్ లైక్ అన్ యూనివర్సిటీ అండి. మీరు మురళీ శర్మ గారి దగ్గర నుంచి తీసుకుని బ్రహ్మానందం గారి దాకా వీళ్ళందరూ 100 సినిమాలు పైన చేసిన యాక్టర్లు అండి. నాది ఇది 3వ సినిమా వయసు నాది. కానీ వాళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేసి ఒక డైరెక్టర్కి ఎంత విలువ ఇచ్చి, వీడు కష్టపడి రాసుకున్నాడు, దీన్ని మనం ఎంత పైకి తీసుకువెళ్తామని ఆలోచించి ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ని తయారవడానికి వీళ్ళందరూ కారణం అండి. ఓకే, సూపర్. అండ్ మీరు చెప్పారు కదా ఎక్కువ ప్రవీణ్ గారితో యాక్ట్ చేశారు సత్తి క్యారెక్టర్. సత్తి వర్సెస్ అమ్ములో ఎవరు గడుసు అంటే ఎవరని చెప్తారు? బోత్ గడ్సా కాదు, జస్ట్ చిన్నగా చూద్దాం. అన్ని ఇంటర్వ్యూస్ కామన్ అయిపోయినాయి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ గారికి ఒక కాల్ చేయండి, ఆయన లిఫ్ట్ చేస్తారని చూద్దాం. ప్రవీణ్ గారికి కాల్ చేయండి, మాట్లాడదాం ఆయనతోటి. నా నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్లో మీరే హీరో అంట, మన ఇద్దరిది పర్ఫార్మెన్స్ చూసి మీ పక్కన ఒక రోల్, బలగం సినిమా లాంటి కథ ఉందంట, ఏం చెప్తారు చెప్పండి అని అండి. ఓకే, చూద్దాం. రిసీవ్ చేస్తారా? ఫస్ట్ బిజీ ఉన్నారు. అంత కలిసి మంచిగా యాక్ట్ చేసినప్పుడు కాల్ కూడా ఎత్తుతారు నాకు తెలిసి. ఈఎంఐ కాల్ అయితే ఎత్తాడు ఆయన. బిజీ ఉంటే చెప్పలేము కదా. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ రాజమండ్రి మొత్తం. ఓకే. సో కాబట్టి నా ఫోన్ లిఫ్ట్ చేయండి. ఆయన కూడా గోదావరి ఆయన కాబట్టి ఆయనకి బాగా తెలుసుంటుంది, ఇక్కడ అది ఫేమస్ అని చెప్పుంటారు నాకు తెలిసి. అది పక్కన పెడితే ఇంత లౌడ్ స్పీకర్ పెట్టండి, మీరు చెప్పండి. ఇంత సీనియర్ అయిన హీరోని, కొత్త అమ్మాయిని ఆయన మధ్యలో ఉండి మేనేజ్ చేసిన తీరు మాత్రం బ్యూటిఫుల్. సో ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ కదా ఇక్కడ. ఆన్లైన్ వాట్సాప్ ఆన్లైన్ కాల్ చేయండి. ఓ వాట్సాప్ ఆన్లైన్ కాల్ చేస్తే మనకి దొరుకుతారు. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి, వైఫై ఉంది కాబట్టి. ఉన్నారు ప్రొడ్యూసర్, లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారు అని చెప్పి ఉంది. లిఫ్ట్ చేశారా? లేదు, రింగ్ అవుతుంది. బిజీ ఉంటే తెలియదు. చూద్దాం, మొత్తం బయటకు వచ్చేస్తుందేమో చూసుకోండి. ఎత్తితే బాగుంటుంది. ఎత్తాలి రిసీవ్ చేయండి. ఎత్తే నువ్వు ఆ రోజు ఇట్లా చేసావు, ఈరోజు నేను చేయనమ్ము అంటారు. బయటకు వచ్చా. షూటింగ్ అయిపోయి ఉంటుంది ఈ పార్టీకి, షూటింగ్ ఉన్నా కూడా. రిసీవ్ చేయలే, మళ్ళీ కాల్ రావచ్చు ఏమో తెలియదు. ఓకే, ఈ లోపు కాల్ వస్తే మళ్ళీ మాట్లాడదాం మనము. సో యాక్చువల్గా ప్రమోషన్స్ అన్నది చాలా బలం ఏ సినిమాకైనా సరే. సో డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల రాజ్ తరుణ్ గారు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని మీరు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా సినిమాకి, పురుషోత్తముడు సినిమాకి? ఇద్దరు యూ కెన్ బోత్ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ప్లస్ మైనస్ అనేది మేము ఆలోచించలేదు కానివ్వండి, ఆయన ఉంటే బాగుండేది అనేది మాత్రం అనిపించింది. బట్ మనందరం మనుషులం, మనందరి జీవితాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. టైం పడ అతనికి ఈ టైంలో ఒక ఇష్యూ వచ్చింది, ప్రాబ్లం వచ్చింది. సో మన కుటుంబంలో ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో వీ అండర్స్టాండ్ దట్ వీ డోంట్ వాంట్ టు ప్రెషర్ హిమ్ అలాట్. మాకు అర్థమైంది ఆయన వస్తే బాగుండేదని అయితే మనసు నిండా ఉంది. ఆయన రాలేకపోతున్నారు కాబట్టి మాకు కూడా అర్థమైంది. సో ఒక ప్రాజెక్ట్ అనేది పూర్తిగా హీరో మీదే కాకుండా దాని తాలూకు డైరెక్టర్, హీరోయిన్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, తోటి సహనటులు అందరం కలిసి చేసిన కథ ఇది. సో ఒక మనిషి, మన ఇంట్లో ఒక మనిషికి ఒంట్లో బాగోకపోతే ఆ వర్క్ని మిగతా వాళ్ళు షేర్ చేసుకుంటాం. సో అదే ఉద్దేశంలో ఒకవేళ హీరో గారు అందుబాటులో లేరు కాబట్టి అది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆయన ఎక్కడో సైలెంట్గా ఎక్కడో ఉండి ఆయన లేరు అంటే మేము సమాధానం చెప్పడానికి ఎత్తుక్కోవాలి. సో దాదాపుగా మాకు ఈ ప్రశ్న ఏం ఎదురు కాలేదు. సో పీపుల్ అండర్స్టాండ్ దట్ ఈజ్ ఇన్ సమ్ ఇష్యూస్ అండ్ కుడెంట్ అటెండ్. కాబట్టి ఇది మాత్రం మా భుజాల మీద వేసుకొని మేము అందరి సినిమా కాబట్టి అది నాకు బాగా ముచ్చటేస్తుంది. బికాజ్ బిహాఫ్ ఆఫ్ హిమ్ మీరు దీన్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అది చాలా చాలా బాగుంది. అక్కడే మీ సినిమా సక్సెస్ అయిపోయిందని అంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ ఈజ్ వర్క్ అంటే హౌ ఈజ్ రాజ్ తరుణ్ విత్ యూ? అంటే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతుంది. బికాజ్ ఐ నో ద ఇన్సిడెంట్, ఎవ్రీ వన్ నోస్ ద ఇన్సిడెంట్. సో ఆ ఏ అయితే అలిగేషన్స్ వేస్తున్నారో మీతో ఎలా బిహేవ్ చేసేవారు ఆయన? హౌ హీస్ టు బి ఆన్ సెట్స్ ఎలా ఉండేవారు? ఆన్ సెట్ నేను కొత్తగా వచ్చానని నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్.
అండ్ నాకు నానా నానా అని మాట్లాడేవారు. నువ్వు ఇది నేర్చుకో, అది నేర్చుకో, బాగున్నావు, చేస్తే సరిపోతుంది, ప్రాపర్గా లెర్న్ చేయి. బికాస్ నేను మరాఠీ అమ్మాయి కదా, తెలుగు చదవడంలో కొంచెం కష్టమయ్యేది, మాట్లాడడానికి ఈజీ, సో కొంచెం కష్టమయ్యేది కొన్ని డైలాగ్స్తో. చెప్పేవారు నువ్వు డైలాగ్స్ ప్రాపర్గా చదువుకో, తర్వాత నీకు ఈజీ అయిపోతుంది. సో ఆన్ సైట్ చాలా బాగుండేవారు. అవునా? సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోయారంటే ఇంకా ఫర్దర్గా తెలుగు మూవీ ఛాన్సెస్ చాలానే వస్తాయి. ఒకవేళ ఏదైనా ఒక పెద్ద హీరోతో యాక్ట్ చేయాలనుకుంటే ఎవరితో యాక్ట్ చేస్తారు? నానితో, నేచురల్ స్టార్ నాని. నాని గారి సినిమాలు ఏం చూసారు? ఏ బాగా నచ్చింది మీకు? నేను యాక్చువల్లీ నాకు ఫస్ట్ అంటే సినిమాలు చాలా చూసాను. నేను సినిమాలు చూసుకుంటూ వెళ్ళాను, దాని పేర్లు నాకు చాలా తక్కువ తెలుసు. సో ఎవరైనా అడిగితే నాకు పేర్లు తొందరగా గుర్తురావు, పెద్ద పెద్దగా ఉంటాయి కదా పేర్లు, సో గుర్తురావు. కానీ ఆల్మోస్ట్ నాని సినిమాలు అన్ని చూసాను, అందరు హీరోలు అన్ని సినిమాలు చూసేసాను. ఓకే, హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? మరి సాయి పల్లవి. అయితే నాని సాయి పల్లవి మూవీ చూసుంటారు మీరు. అది కూడా ఉండొచ్చు. యా అదే మూవీ చూసుండొచ్చు మేబీ. సో మరి మీరు అంటే ఈ పురుషోత్తముడు సినిమా అన్నది ఆన్ థియేటర్స్కి జనాలు వచ్చి చూడాలి అంటే ఏం చెప్తారు మా ఆడియన్స్కి? ఎందుకు చూడాలి పురుషోత్తముడిని ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు? మా పురుషోత్తముడు అంటే టైటిల్ ఎంత ఎంత నీట్గా, ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఈ సినిమా కథ కూడా అంతే నీట్గా, అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇంటిల్లిపాది మన నాన్నమ్మ, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయిలు, పిల్లలు, మొత్తం అంతా పిల్లాజల్ల అంతా కుటుంబం అంతా వచ్చి కలిసి కూర్చొని ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఇబ్బంది పడకుండా ఆనందంగా వెనక మీరు చూస్తున్న యాక్టర్స్ అందరూ చేసే యాక్టింగ్ని హాయిగా ఆస్వాదిస్తా, దాంట్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్కి ఆశ్చర్యపడతా, దాంట్లో జరిగే సంఘర్షణకి బాధపడతా, ఇన్ని ఎమోషన్స్ అన్నిటినీ వాళ్ళు కొత్త అనుభూతిని పొందుతా, చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసామని ఒక మంచి అనుభూతిని అయితే వాళ్ళు తీసుకెళ్తారు. దాంతోపాటుగా మీరు ఎంత క్లీన్ ఫిల్మ్ అంటే ఇది, మీరు సినిమా మొత్తం మీద ఎక్కడ మాకు కింద ఒక చిన్న డిస్క్లైమర్ కూడా మాకు వేయడానికి లేదండి. మీరు మేము 100 రోజులు షూట్ చేసిన 2.5 గంటల సినిమా అయినా కూడా లేదండి. ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ గాట్ సమ్ ఎథిక్స్, దే జస్ట్ వాంట్ టు గో ఇన్ దట్ వే అండి. సో ఎక్కడ షూటింగ్ లో ఎవరికి నాన్ వెజ్ లేదు, ఇవన్నీ ఉంటాయి, క్లీన్ అంటే ఇవి కూడా ఉంటాయి. సో ఇంకా మిగతా అవకాశాలు లేదండి. ఎక్కడ సీన్స్ లో కూడా ఎక్కడ ఇలా సిగరెట్లు తాగుడు మనతో ఎక్కడ, వాళ్ళు దే జస్ట్ వాంట్ టు హ్యావ్ అ క్లీన్ ఫిల్మ్. అందరూ కలిసి కుటుంబం అంతా ఇంటిల్లిపాదికి వచ్చి చూసుకున్నారే, చాలా రోజులతో మంచి సినిమా చూసామని అనే భావన, అందరిని థియేటర్కి రప్పించేది ఎలా ఉండాలనే ఉద్దేశంతో తయారు చేసిన ఫిల్మ్ అండి. ఇలాంటి ఫిల్మ్స్ రేర్గా వస్తాయి కాబట్టి అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి. దీని లోపల ఉన్న కథ కానివ్వండి, కథనము, ఆర్టిస్టుల పనితీరు, క్రాఫ్ట్స్మెన్ చేసిన బ్యూటిఫుల్నెస్ అంతా కలిపితే ఒక బ్రహ్మాండమైన పండగ లాంటి, ఒక ఫుల్ మీల్స్ లాంటి ఫిల్మ్ ఇది తయారైందని చెప్పచ్చు. సో మీరేం చెప్తారు మా తెలుగు ఆడియన్స్కి, మీ ఆడియన్స్ని చేసుకోవడానికి పురుషోత్తముడు సినిమా ఎందుకు చూడాలో చెప్పండి. రామ్ సార్ క్రియేట్ చేసిన హాసిని, యాక్చువల్లీ అదే ట్రూ. రామ్ సార్ క్రియేట్ చేసిన హాసినికి మీరు చూడడానికి థియేటర్స్కి రావాలి 26 జూలై విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొత్తగా ఫ్యాన్స్ అయితే నాని ఫ్యాన్స్ అందరూ వచ్చి హాసినికి చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాగా చెప్పిందండి, కాకపోతే అమ్ము అనే క్యారెక్టర్ మర్చిపోయి హాసిని అనండి. బట్ ఎనీవే నైస్. నిజంగా నేను కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి మార్కెట్లోకి. ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా సరే ఒక మంచి స్ట్రాంగ్ లైన్తో వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ పురుషోత్తముడు టీమ్. అండ్ మీరందరూ కూడా జూలై 26న ఆన్ థియేటర్స్ వాచ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.